హలో నమస్తే ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మెగా ఫ్యాన్స్. టాలీవుడ్లో ఎంతో మంది హీరోలు ఉన్న ప్రొడ్యూసర్ల గుండెలో నిరంతరం భయం పుట్టించే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది మన మెగాస్టార్ చిరంజీవి గారనే చెప్పాలి. సినిమా స్టోరీ ఏంటో, టైటిల్ ఏంటో డైరెక్టర్ అఫీషియల్గా పూజ చేసి అనౌన్స్ చేసే లోపే మన బాస్కి మైక్ దొరికితే చాలు ప్రొడ్యూసర్ల బీపీ పెంచుతూ మొత్తం లీక్ చేసేస్తారు. ఇప్పుడు అదే లీక్ నమ్మకంతోనే ఆయన తన 158వ సినిమాను అఫీషియల్గా స్టార్ట్ చేశారు. అదే మన #MEGA158. అన్నపూర్ణ స్టూడియోస్లో పూజ అయిపోయిందో లేదో అప్పుడే ఇంటర్నెట్లో సర్వర్లు క్రాష్ అయిపోతున్నాయి. ఈ వీడియోలో ఈ సినిమా వెనకున్న క్రేజీ అప్డేట్స్, ఆ లీకులు వెనకున్న అసలు కథ ఏంటో పనసు పండు ఒలిచి ఉప్పు కారం రాసి చూపిస్తా. వీడియోలోకి దూకే ముందు ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మన విలన్ల గుండె అనుకుని గట్టిగా ఒకటి పీకండి. నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కేయండి, లేకపోతే బాస్ ఇంకో లీక్ ఇచ్చేదాకా మీరేం తెలుసుకోలేరు. హలో ఆల్, వెల్కమ్ టు మూవీ షాట్ 24 ఫ్రేమ్స్. ఫస్ట్ ఈ లాంచ్ ఈవెంట్ గురించే మాట్లాడుకోవాలి బాస్. ఎందుకంటే అక్కడ పూజా కార్యక్రమం కంటే ఎక్కువ స్టేజ్ మీద పవర్ స్టార్ రాకతో వచ్చిన హైప్ మామూలుగా లేదు. మన జనసేనాని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అండ్ వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి ఫస్ట్ క్లాప్ కొట్టారు. పక్కనే నాగబాబు గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అసలు ఒకే ఫ్రేమ్ లో, ఒకే కారులో ఈ ముగ్గురు మెగా బ్రదర్స్ ని చూసి ఫ్యాన్స్ థియేటర్లో కంటే ముందు సోషల్ మీడియాలో షర్టులు చింపేసుకుని కర్చీఫ్లు గాల్లోకి ఎగరేస్తున్నారు. దీనిపై చిరు గారు ఎక్స్లో ఒక అదిరిపోయే సెంటిమెంట్ పోస్ట్ కూడా పెట్టారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా అక్కడమ్మా ఇక్కడబ్బాయికి నేనే క్లాప్ కొట్టా, ఇప్పుడు వాడు నా సినిమాకి క్లాప్ కొట్టాడు అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. తమ్ముడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా డిప్యూటీ సీఎం అయినా అన్నయ్య సినిమా అనగానే ప్రోటోకాల్స్ పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి క్లాప్ కొట్టాల్సిందే. అన్నదమ్ముల అనుబంధం అంటే ఇదే అబ్బా, ప్యూర్ గూస్ బంప్స్ అంతే. సరే, ఇంతకీ మన సినిమాకు డైరెక్షన్ చేస్తుంది ఎవరు? వాల్తేరు వీరయ్యతో చిరుకి ఆల్రెడీ బాక్సాఫీస్ దగ్గర పూనకాలు తెప్పించిన మన బాబీ కొల్లి, మొన్న బాలయ్య బాబుతో డాకు మహారాజ్ అంటూ రచ్చ చేసిన బాబీ ఇప్పుడు మళ్ళీ బాస్ని లైన్లో పెట్టారు. కథ ఏంటబ్బా అని ఇండస్ట్రీ లీకులు వీరులను అడిగితే ఒక క్రేజీ మ్యాటర్ చెప్పారు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ మొత్తం మన పశ్చిమ బెంగాల్లోనే ఉంటుందట. అందులో ఒక స్ట్రాంగ్ తండ్రి కూతురు సెంటిమెంట్ కూడా ఉంటుందంట. అంటే బెంగాల్ చేపల పులుసులాగా ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ కలిపి ఘాటుగా వడ్డించబోతున్నారు. ప్రీలుక్ పోస్టర్లో బ్లడీ బెంచ్ మార్క్ కనిపెట్టారు. అంటే ఈసారి విలన్లకు హాస్పిటల్ బెడ్స్ ముందే బుక్ చేసుకోవడం మంచిదని డైరెక్టర్ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారన్నమాట. లేకపోతే తర్వాత ఆపరేషన్ థియేటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇక సినిమాలో కాస్టింగ్ విషయానికి వస్తే రీసెంట్ గా రోషన్ మేకర్ ఛాంపియన్ సినిమాలో తెలుగులో అదిరిపోయే డెబ్యూ ఇచ్చిన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఇందులో చిరుకి కూతురుగా నటించబోతుంది. మరి బాస్ సరసన మెయిన్ హీరోయిన్ ఎవరు? ఇక్కడే ఇండస్ట్రీలో ఒక క్రేజీ రూమర్ నడుస్తోంది బాస్. మన నేషనల్ అవార్డు విన్నర్ ఎవర్ గ్రీన్ బ్యూటీ ప్రియమణి గారు ఇందులో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా చేయబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే బాస్ అండ్ ప్రియమణి కాంబినేషన్ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక విలన్ ఎవరంటే మన బాలీవుడ్ అనురాగ్ కశ్యప్. బాస్ వర్సెస్ అనురాగ్ అంటే థియేటర్లలో సీట్లు మిగలవు బాబోయ్. కానీ అన్నిటికంటే పెద్ద షాక్ ఏంటంటే షూటింగ్కి వెళ్లే ముందు మెగాస్టార్ ఒక జిమ్ వీడియో వదిలారు. 52 సెకండ్ల ఆ వీడియో చూశాక ఇక్కడ 20 ఏళ్ల మన కుర్రాళ్ళు బెడ్ మీద నుంచి లేవడానికి పడే కష్టాలు గుర్తొచ్చాయి. ఆ వయసులో ఆయన హెవీ వెయిట్స్ ఎత్తుతుంటే మన వాళ్ళు మాత్రం జిమ్కు వెళ్లి గంటల సేపు కేవలం మిర్రర్ సెల్ఫీలు దిగి ఇన్స్టాగ్రామ్ లో నో పెయిన్ నో గెయిన్, వర్కౌట్ మోడ్ ఆన్ అని బిల్డప్ స్టేటస్లు పెడుతూ ఉంటారు. చిరు బాడీ చూస్తే మాత్రం మన వాళ్లకు జలసీతో పాటు జ్వరం రావటం కూడా ఖాయం. ఇక ఈ సినిమా వెనకాల బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? మన మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్. చిరంజీవి గారి లాంటి ఒక అల్టిమేట్ మాస్ హీరోకి పక్కా కమర్షియల్ మాస్ సినిమా పడితే తమన్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలకు థియేటర్లు ఎలా ఊగిపోయాయో చూశాం కదా. ఇప్పుడు బాస్ పక్కా కమర్షియల్ సినిమాకి తమన్ అంతకు మించి అనేలా మెగా ర్యాంపేజ్ ప్లాన్ చేస్తున్నాడట. సాంగ్స్ అండ్ బీజిఎంలతో థియేటర్లలో స్పీకర్లు బద్దలైపోవడం ఖాయం. అందుకే థియేటర్లు ఓనర్లు ముందే ఇన్సూరెన్స్ చేయించుకుంటే మంచిది. సినిమాటోగ్రఫీ ఏమో జైలర్ ఫేమ్ విజయ్ కార్తిక్ కన్నన్ చూసుకుంటున్నారట. కానీ అసలైన కామెడీ ఎక్కడుందంటే మేకర్స్ రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో డైరెక్టర్ బాబీ వచ్చి సార్ ప్లీజ్ టైటిల్ చెప్పేయకండి సార్, ప్రొడ్యూసర్లు పాపం ఏడుస్తున్నారు అని చిరుని బతిమలాడుతూ ఉంటారు. మన బాస్ మాత్రం ఏమన్నా తక్కువ తిన్నారా? కెమెరా వైపు చూసి కన్ను కొడుతూ వాళ్ళు చెప్తే నేను మాత్రం ఆగుతానా,
టైం వచ్చినప్పుడు నేనే లీక్ చేస్తా, టైటిల్ మాత్రం అదిరిపోయిందని ఒక వెటకారపు నవ్వు నవ్వారు. హాస్యాస్పదం కాకపోతే టాలీవుడ్ అఫీషియల్ లీక్ రాజా మన మెగాస్టార్ చిరంజీవి గారే. ప్రొడ్యూసర్లు ఎంత దాచాలని ప్రొటెక్షన్ పెట్టినా బాస్ ఇచ్చే లీక్ కిక్కే వేరప్ప. ఇక ఆల్రెడీ హైదరాబాద్లో షూటింగ్ జెట్ స్పీడ్లో సాగిపోతుంది. ఈ జనవరిలోని అనిల్ రావుపూడితో కలిసి మనశంకర్ వరప్రసాద్ గారు అంటూ సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ ఇప్పుడు బాబీ కొల్లితో కలిసి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో మనం వేచి చూడాలి. మరి బాస్ లీక్ చేస్తానన్న ఆ సీక్రెట్ టైటిల్ ఏమై ఉంటుందో మీ వైల్డ్ గెసెస్ని కింద కామెంట్ సెక్షన్లో వేసుకోండి. బాస్ కంటే ముందు మీరే లీక్ చేసేయండి మెగా ఫ్యాన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ గ్యాంగ్ అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేసి మన మూవీ షాట్ 24 ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ బాస్ ఏదైనా లీక్ చేయగానే ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై మెగాస్టార్. జై హింద్.